హెచ్సియు భూముల మీద పూర్తిగా నేను యూనివర్సిటీ విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ భూమి అనేది ప్రభుత్వానిది అయినా బట్ అది యూనివర్సిటీ విద్యార్థులకు తర్వాత విద్యకు పూర్తిగా ఉపయోగించాలి ఆ ల్యాండ్ మాత్రమే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఓన్లీ యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసమే ఆ ల్యాండ్ వాడాలి. బట్ నేను ఒకటి చెప్పగలుగుతున్నా ప్రజలకి, ఈ యూనివర్సిటీ భూములు ఎవరైతే ఖండించారో వాళ్ళకు ఒక చిన్న ముక్కుసుడిగా నేను అడుగుతున్నా. మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటారా మీరు ఎప్పుడైనా? ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కదా. ఎస్, నేను వ్యతిరేకిస్తున్నాను. బట్ మనం ఏం చేస్తున్నాము? మనకు గ్రీనరీ ఉండాలి హైదరాబాద్లో. డే బై డే కాంక్రీట్ కాంక్రీట్ జంగల్ వల్ల పూర్తిగా ఆక్సిజన్ తగ్గించేసి ఆ తర్వాత పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. మనం ఎప్పుడైనా చేశామా ఈ సమాజం కోసము, ఈ గ్రీన్ వాతావరణం కోసం మనం ఏం చేశామా? ఒక చెట్టు నాటామా? కొన్ని చెట్టును కాపాడామా? మనం మాత్రం చేయం, ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం. ఇది ఎక్కడ న్యాయం మిత్రులారా? సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటిన వాళ్ళే వచ్చి విమర్శించండి. మీరు విమర్శించాలనుకుంటే మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటి యూనివర్సిటీకి వచ్చి ధర్నా చేయండి. సో మిత్రులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విమర్శించడం చాలా ఈజీ, బట్ పని చేయడం మాత్రం చాలా కష్టం. రైట్. అట్లాగే యూనివర్సిటీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు ఉచిత పథకాలు అడగకుండా ఉండండి. ఉచిత బస్సు, ఉచిత బియ్యం, అన్ని ఉచితాలు అడగకండి. ఆటోమేటిక్గా ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది. సో మనం మంచిగా ఉండి మంచి మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వాలు డెఫినెట్లీ మనకు న్యాయం చేస్తాయి, మంచి చేస్తాయి. హెచ్సియు భూముల మీద పూర్తిగా నేను యూనివర్సిటీ విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ భూమి అనేది ప్రభుత్వానిది అయినా బట్ అది యూనివర్సిటీ విద్యార్థులకు తర్వాత విద్యకు పూర్తిగా ఉపయోగించాలి ఆ ల్యాండ్ మాత్రమే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఓన్లీ యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసమే ఆ ల్యాండ్ వాడాలి. బట్ నేను ఒకటి చెప్పగలుగుతున్నా ప్రజలకి, ఈ యూనివర్సిటీ భూములు ఎవరైతే ఖండించారో వాళ్ళకు ఒక చిన్న ముక్కుసుడిగా నేను అడుగుతున్నా. మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటారా మీరు ఎప్పుడైనా? ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కదా. ఎస్, నేను వ్యతిరేకిస్తున్నాను. బట్ మనం ఏం చేస్తున్నాము? మనకు గ్రీనరీ ఉండాలి హైదరాబాద్లో. డే బై డే కాంక్రీట్ జంగల్ వల్ల పూర్తిగా ఆక్సిజన్ తగ్గించేసి ఆ తర్వాత పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. మనం ఎప్పుడైనా చేశామా ఈ సమాజం కోసము, ఈ గ్రీన్ వాతావరణం కోసం మనం ఏం చేశామా? ఒక చెట్టు నాటామా? కొన్ని చెట్టును కాపాడామా? మనం మాత్రం చేయం, ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం. ఇది ఎక్కడ న్యాయం మిత్రులారా? సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటిన వాళ్ళే వచ్చి విమర్శించండి. మీరు విమర్శించాలనుకుంటే మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటి యూనివర్సిటీకి వచ్చి ధర్నా చేయండి. సో మిత్రులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విమర్శించడం చాలా ఈజీ, బట్ పని చేయడం మాత్రం చాలా కష్టం. రైట్. అట్లాగే యూనివర్సిటీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు ఉచిత పథకాలు అడగకుండా ఉండండి. ఉచిత బస్సు, ఉచిత బియ్యం, అన్ని ఉచితాలు అడగకండి. ఆటోమేటిక్గా ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది. సో మనం మంచిగా ఉండి మంచి మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వాలు డెఫినెట్లీ మనకు న్యాయం చేస్తాయి, మంచి చేస్తాయి. హెచ్సియు భూముల మీద పూర్తిగా నేను యూనివర్సిటీ విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ భూమి అనేది ప్రభుత్వానిది అయినా బట్ అది యూనివర్సిటీ విద్యార్థులకు తర్వాత విద్యకు పూర్తిగా ఉపయోగించాలి ఆ ల్యాండ్ మాత్రమే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఓన్లీ యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసమే ఆ ల్యాండ్ వాడాలి. బట్ నేను ఒకటి చెప్పగలుగుతున్నా ప్రజలకి, ఈ యూనివర్సిటీ భూములు ఎవరైతే ఖండించారో వాళ్ళకు ఒక చిన్న ముక్కుసుడిగా నేను అడుగుతున్నా. మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటారా మీరు ఎప్పుడైనా? ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కదా. ఎస్, నేను వ్యతిరేకిస్తున్నాను. బట్ మనం ఏం చేస్తున్నాము? మనకు గ్రీనరీ ఉండాలి హైదరాబాద్లో. డే బై డే కాంక్రీట్ జంగల్ వల్ల పూర్తిగా ఆక్సిజన్ తగ్గించేసి ఆ తర్వాత పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. మనం ఎప్పుడైనా చేశామా ఈ సమాజం కోసము, ఈ గ్రీన్ వాతావరణం కోసం మనం ఏం చేశామా? ఒక చెట్టు నాటామా? కొన్ని చెట్టును కాపాడామా? మనం మాత్రం చేయం, ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం. ఇది ఎక్కడ న్యాయం మిత్రులారా? సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటిన వాళ్ళే వచ్చి విమర్శించండి. మీరు విమర్శించాలనుకుంటే మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటి యూనివర్సిటీకి వచ్చి ధర్నా చేయండి. సో మిత్రులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విమర్శించడం చాలా ఈజీ, బట్ పని చేయడం మాత్రం చాలా కష్టం. రైట్. అట్లాగే యూనివర్సిటీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు ఉచిత పథకాలు అడగకుండా ఉండండి. ఉచిత బస్సు, ఉచిత బియ్యం, అన్ని ఉచితాలు అడగకండి. ఆటోమేటిక్గా ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది. సో మనం మంచిగా ఉండి మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వాలు డెఫినెట్లీ మనకు న్యాయం చేస్తాయి, మంచి చేస్తాయి.